Back workout. హాయ్ అందరికీ. ఈరోజు నా వర్కౌట్ బ్యాక్ బైసెప్స్ ఈ రెండు. ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్ వర్కౌట్ చేస్తున్నాను. దీంట్లో మీరు కింద డంబుల్ చూసుకుంటే నేను 3 స్టేజ్లుగా చేస్తాను. ఫస్ట్ 5 kgsతో, తర్వాత 7.5, తర్వాత 12.5, అది 12.5. నెక్స్ట్ సింగిల్ హ్యాండ్తోన ఫస్ట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా సింగిల్ హ్యాండ్తో కేబుల్ రోత్ ఒక్కొక్క హ్యాండ్తో 15 రెప్స్ ఇట్లా 3 సెట్స్. ఇది చేసిన తర్వాత బ్యాక్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట, నేను అబ్జర్వ్ చేసింది. ఇంకోటి ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్, వర్కౌట్స్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను గమనించినది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు రెప్స్ ఎక్కువ చేస్తాం మనం. కరెక్ట్గా మజిల్కి ఆక్సిజన్ అందితే అది రెస్పాండ్ బాగా అవుతుంది. కొంతమంది ఊపిరి బిగబట్టి స్పీడ్ ఎగ్గుతూనే ఉంటారు. నేను స్పీడ్ మోషన్లో పెట్టినప్పుడు ఎట్లుంటుందో Biceps workout. బ్యాక్ పొజిషన్లో 3 వేరియేషన్స్. ఫస్ట్ది నేను రికార్డ్ చేయలేదు, ఇది బైసెప్స్ ఈరోజు ఉంది. దానికి ఈ వేరియేషన్ ఒకటి 7.5 వెయిట్. ఇది దీంట్లోనే ఇది కర్వ్డ్ బైసెప్ రాడ్ 3 పొజిషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక్కో దానికి 15 రెప్యుటేషన్స్ వచ్చినాయి అనమాట. అట్లా 3 సెట్లు. అందుకే ఎవరు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు, మీరు ఒకసారి కరెక్ట్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. మీలో చేంజెస్ మీరే గమనిస్తారు. ఈరోజు నేను దాన్ని గమనించినాను. అందుకే ఇది వర్కౌట్ అయిపోయిన తర్వాత నా బాడీ కండిషన్ అది. ఇదే మెయిన్ కారణం నేను బాడీ బిల్డ్ చేసేదానికి, కానీ నేను ఇట్లా హెల్తీగా ఉండేదానికి, నా ఫేస్లో గ్లో, ఈ బాడీ హెల్తీగా ఫిట్గా ఉండేదానికి కారణం ఈ ప్రోటీన్, హెర్బల్ లైఫ్ న్యూట్రిషనే కారణం. ఇది ప్రోటీన్ని మనం ఎంత వెయిట్ ఉన్నామో అన్ని గ్రాములు తీసుకోవాలంటారు కదా. ఇట్లా ఫిట్గా బాడీ హెల్తీగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉన్న వెయిట్ కన్నా డబుల్ తీసుకుంటే ఇంకా మంచిది ప్రోటీన్. అట్లనే నీళ్ళు బాగా తాగాల. నీళ్ళు బాగా తాగినప్పుడే ఆ ప్రోటీన్ మన బాడీలో వర్క్ అవుతుంది, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ హెర్బల్ లైఫ్ ప్రోటీన్ అని కాదు, ఏ ప్రోటీనే మీరు వాడిని నీళ్ళు సరిగ్గా తాగలేదంటే మాత్రం బండి ఎత్తిపోతుంది. నేను మజ్జిగలోకి వేసుకొని తాగినాను, సూపర్ ఉంది టేస్ట్ అయితే. మీరు ఎవరైనా ఫిట్నెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, హెల్ప్ చేస్తాను నేను నాకు తెలిసినంత వరకు.